శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు, అలాగే నా సంస్కృతవాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్తమాంజలి తెలియజేస్తూ మనం చెప్పుకుంటున్నటువంటి సౌందర్య లహరిలోని 59వ శ్లోకాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. ఈ శ్లోకం ఉపాసకులకు చాలా శక్తివంతమైనటువంటి శ్లోకం. భార్యాభర్తలు చిన్న చిన్న తగాదాలతో ఒకరికొకరు దూరం అవుతున్నటువంటి సమయంలో ఈ శ్లోకం 40 రోజుల పాటు ప్రతిరోజు 11 సార్లు మననం చేస్తూ అందులో అర్థాన్ని తెలుసుకొని అమ్మవారి యొక్క ముఖమండలాన్ని మనస్సులో దర్శనం చేస్తే తప్పనిసరిగా మళ్ళీ ఇద్దరు అన్యోన్య అనురాగంతో జీవిస్తారు. అంతటి పరమ పవిత్రమైనటువంటి శ్లోకాన్ని శంకరులు మనకి అందించారు. వ్యాస భగవానుడు రచించినటువంటి లలితా సహస్రనామాల్లో పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు అనేటువంటి నామాన్ని, అలాగే శంభు మోహిని అనేటువంటి నామాన్ని ఈ శ్లోకానికి ఆధారంగా తీసుకున్నారు శంకరులు. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దాం పదండి. ముందు స్ఫురద్గండాభోగ ప్రతిఫలితతాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యద్రుహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. ఈ శ్లోకాన్ని విడదీసి చదువుతాను. మీరు ఆగిన చోట మీరు విరామ చిహ్నాలు పెట్టుకోండి. స్ఫురత్ గండ ఆభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖం ఇదం మన్మథరథం యం ఆరుహ్య దృహ్యతి అవనిరథం అర్కేందుచరణం మహావీరః మారః ప్రమథపతయే సజ్జితవతే. ఇప్పుడు ఈ పదాలకి అర్థాన్ని సూక్ష్మంగా ముందు తెలియజేస్తాను, తర్వాత శ్లోకం మొత్తాన్ని వివరణ చేస్తాను. అమ్మా, తవ నీ యొక్క, ఇదం అంటే ఈ నా హృదయపద్మంలో కనబడేటువంటి ముఖం నీ ముఖము, స్ఫురత్తు ప్రకాశిస్తున్నటువంటి గండ చెక్కిళ్ళ యొక్క, ఆభోగ విశాల ప్రదేశములందు, ప్రతిఫలిత అంటే ప్రతిబింబించినటువంటి, తాటంక యుగళం అంటే చెవి కమ్మల యొక్క జత కలది అయి, చతుశ్చక్రం 4 చక్రములు కలిగినటువంటి, మన్మథరథం మన్మథుని యొక్క రథంగా, మన్యే నేను ఊహిస్తున్నాను, యం ఏ నీ ముఖము అనేటువంటి రథాన్ని, ఆరుహ్య ఎక్కి, మహావీరః గొప్ప వీరుడైనటువంటి, మారః మన్మధుడు, అర్కేందుచరణం సూర్యుడు చంద్రుడు చక్రములుగా కలిగినటువంటి, అవనిరథం భూమి అనేటువంటి రథాన్ని, సజ్జితవతే యుద్ధం కోసం సిద్ధం చేసుకునేటువంటి, ప్రమథపతయే ప్రమథులకు ప్రభువైనటువంటి ఈశ్వరుని విషయంలో, దృహ్యతి అపరాధం చేస్తున్నాడు అంటే శివుడు తనకు వశమయ్యేటట్లుగా మన్మధుడు ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం అన్నమాట. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యద్రుహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. అమ్మా, విశాలమైనటువంటి నీ చెక్కిళ్లపై నీ చెవి కమ్మల జత ప్రతిఫలిస్తోందమ్మా. అందువల్ల నీ చెవి కమ్మల జంట, వాటి 2 ప్రతిబింబాలు కలిసి మొత్తం 4 చక్రాలు కాగా, నీ ముఖం 4 చక్రాలు కలిగినటువంటి మన్మధుడు ఆరోహించినటువంటి రథం వలె నాకు కనిపిస్తుందమ్మా అంటున్నారు. ఈ 4 చక్రాల రథాన్ని ఎక్కి మన్మధుడు మహావీరుడై, సూర్యుడు చంద్రుడు అనే 2 చక్రాలు మాత్రమే కలిగినటువంటి భూమి అనే రథాన్ని, త్రిపురాసుర సంహార సమయంలో యుద్ధానికి సిద్ధం చేసుకునేటువంటి ప్రమదాధిపతి అయినటువంటి శివుడికి
ద్రోహం తలపెట్టాలని, అంటే శివుడితో పోరాటం చేయాలని పన్నాగం చేస్తున్నాడు సుమా అంటున్నారు. అది ఎలాగో చూద్దాం. పరమశివుడు ప్రమథగణాలకు అధిపతి. యుద్ధంలో ఆయన అరివీర భయంకరుడు. త్రిపురాసుర సంహారం చేసినటువంటి ఆయన ఆ సమయంలో ఆయన భూమిని రథంగా చేసుకొని సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆ రథానికి చక్రాలుగా చేసుకొని యుద్ధం చేసి ఓడించాడు వాళ్ళని. అలాంటి త్రిపురాసుర సంహారి ముందు మన్మథుడనగా ఎంత? ఒకానొకసారి ఆయన కంటి మంటల్లో కాలి బూడిదైనటువంటి ఈ మన్మథుడికి అసలు శరీరమే లేదు. అందుకు కదా మన్మథుడికి అనంగుడు అనేటువంటి పేరు వచ్చింది. సరే, తరువాత అమ్మవారి దయ వల్ల కేవలం అతని భార్య అయినటువంటి రతీదేవికి మాత్రమే కనిపించే శరీరంతో బతుకు ఈడుస్తున్నటువంటి ఈ మన్మథుడికి ఒక ఆలోచన కలిగిందట. ఎలాగైనా ఈశ్వరుణ్ణి ఓడించాలనేటువంటి క్రోధం పెట్టుకున్నాడట మన్మథుడు. పార్వతీదేవి ముఖ సౌందర్యం అనేటువంటి ఒక అవకాశం ఆయనకి దొరికిందట. ఇదంతా కూడా అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్ని వర్ణన చేయడంలో శంకర భగవత్పాదులు చేస్తున్న చమత్కారం సుమండి. పార్వతీదేవి యొక్క చెక్కిళ్ళు విశాలంగా అద్దాల వలె ప్రకాశిస్తున్నాయట. ఆమె చెవులకు తాటంకములు, అంటే చెవి కమ్మలు ధరించింది. ఇవి గుండ్రంగా చక్రాల్లా ఉంటాయి. ఈ తాటంకాలు అమ్మవారి యొక్క చెక్కిళ్ళలో ప్రతిబింబిస్తున్నాయి. అంటే 2 చెక్కిళ్ళ మీద మరో 2 చక్రాలు కనిపిస్తున్నాయి అన్నమాట. మొత్తం 4 చక్రాల రథంలాగా అమ్మవారి యొక్క ముఖమండలం అంతా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 4 చక్రాల రథాన్ని ఆలంబనంగా తీసుకొని సూర్యుడిని చంద్రుణ్ణి చక్రాలుగా ధరించినటువంటి శివుణ్ణి ఓడించవచ్చు అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడైనా ద్విచక్ర వాహనం 4 చక్రాల వాహనంతో పోటీ పడలేదు కదా. అందుకని మన్మథుడు పార్వతీదేవి యొక్క ముఖంలో ప్రవేశించి 4 చక్రాల వాహనంతో ఈశ్వరుడిపై యుద్ధానికి సిద్ధపడ్డాడట. ఒకప్పుడు తన కంటి మంటల్లో కాలిపోయినటువంటి మన్మథుడు తనతో తలపడ్డం ఏంటి అని సూర్యచంద్రుడు చక్రాలుగా కలిగినటువంటి భూమిని రథంగా చేసుకొని ఎదురుగా వచ్చాడట ఆయన. ఇప్పుడు పార్వతీదేవి ముఖ సౌందర్యం చూడగానే ధనుర్బాణాలు పక్కన పడేసి పొంగెత్తినటువంటి శృంగార భావంతో పార్వతి అంటూ ఆమె పక్కన చేరిపోయాడట. ధనుర్బాణాలు పక్కన పడేసినటువంటి శివుణ్ణి ఇలా ఓడించే ప్రయత్నంలో మన్మథుడే గెలిచాడు అంటున్నారు శంకరులు. ఎంత చమత్కారం చేస్తున్నారో చూడండి. శంకర భగవత్పాదులకు తప్ప వేరెవ్వరికీ ఇలాంటి భావం కలుగుతుందని మనం చెప్పలేం. అంతటి మహత్తరమైనటువంటి శ్లోకాలు మనకి అందరూ అందిస్తున్నారు ఈ సౌందర్య లహరిలో. అమ్మవారికి శంభుమోహిని అనేటువంటి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది. అంటే ఈశ్వరుణ్ణి మోహింపచేసే మహాలావణ్యవతి అని దీని అర్థం. ఏంటి ప్రత్యేకత? ఎవరి భార్య వాళ్ళ యొక్క భర్తల్ని మోహింప చేయడంలో ఆశ్చర్యం ఏముందనుకుంటున్నారా? మరి లక్ష్మీదేవి కూడా తన భర్త అయినటువంటి విష్ణుమూర్తిని మోహింప చేసింది కదా అనే భావన మీకు కలగచ్చు. కానీ ఇక్కడ ఈశ్వరుడు కామారి, అంటే అసలు శృంగార భావనలకి మూలమైనటువంటి మన్మధుడినే ఆయన కాల్చివేశాడు. ఆయనకు మోహం ఎలా ఉంటుంది? అయినప్పటికీ అలాంటి కామారి అయినటువంటి వారిని కూడా మహా సౌందర్యంతో మోహంలో పడేసింది తల్లి. అంతటి మహాకామేశుడైనటువంటి శివుణ్ణి కూడా తన ఇంటికి రప్పించుకొని మరి మాంగళ్యాన్ని కట్టించుకుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అని కదా లలితాశాస్త్రం చెబుతుంది. స్ఫురత్ గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. స్ఫురత్ గండాభోగము అంటే ప్రకాశించేటువంటి అమ్మవారి యొక్క చెక్కిళ్ళ ప్రదేశం అని అర్థం. ఆ ప్రదేశంలో అమ్మవారి యొక్క తాటంకములు 2 ప్రతిబింబిస్తున్నాయట. అంటే అమ్మవారి చెక్కిళ్ళు అంతగా ప్రకాశవంతంగా అద్దాల్లా ఉన్నాయని అర్థం. అందుకే లలితా సహస్రనామాల్లో వ్యాసుల వారు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ అని వర్ణించారు. అమ్మవారి చెక్కిళ్లను, అంటే పద్మరాగ మనుల వలె ప్రతిబింబాన్ని గ్రహించేటువంటి అద్దాన్ని కూడా తిరస్కరించేటువంటి చెక్కిళ్ళ సౌందర్యం కలది అమ్మవారు అని అర్థం. అంటే అమ్మ ధరించేటువంటి 2 చెవి కమ్మలు 2 చక్రాలైతే ఆ చక్రాలు 2 అమ్మవారి చెక్కిళ్ళలో ప్రతిబింబించడం వల్ల మొత్తం 4 చక్రాలు అయ్యాయి. అందుకని చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం. అమ్మా, నీ ముఖం నాకు ఇప్పుడు 4 చక్రాలు కలిగినటువంటి మన్మథుని రథంలా కనిపిస్తుందమ్మా అంటున్నారు. పార్వతీదేవి ముఖాన్ని మన్మథుని రథంగా ఊహిస్తున్నారు శంకర భగవత్పాదులు. మన్మథుడు మహాసుందరుడు కదా. ఇప్పుడు అతడి రథం అంటే అమ్మవారి ముఖం కూడా మహాసుందరమైనదే కదా.
అందుకే త్రిపుర సుందరి అయినటువంటి పార్వతీదేవి ముఖాన్ని చూస్తే త్రిపురాంతకుడైనటువంటి శివుడికి కూడా మోహం కలగడంలో ఆశ్చర్యం ఏముంటుంది. యమారుహ్యదృశ్యత్ యవనిరథమర్కేందుచరణం ప్రమథపతయే సజ్జితవతే. అవనిరథం అర్కేందుచరణం, సూర్యుణ్ణి చంద్రుణ్ణి రథచక్రాలుగా కలిగినటువంటి భూమిని రథంగా చేసుకొని యుద్ధానికి వస్తున్నటువంటి మహాదేవుడైనటువంటి శివుణ్ణి కూడా మహావీరో మారహ దృహ్యతి. మన్మధుడు, మహావీరుడైనటువంటి మన్మధుడు పార్వతీదేవి యొక్క ముఖం అనేటువంటి రథాన్ని ఎక్కి శివుడికి ద్రోహం చేస్తున్నాడట. అంటే నేరుగా మహాదేవుణ్ణి ఎదుర్కోలేక ఆయన భార్య అయినటువంటి పార్వతీదేవి ముఖ సౌందర్యాన్ని అడ్డం పెట్టుకొని ఓడించే ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే ద్రోహం చేస్తున్నాడు అంటున్నారు శంకరులు. అమ్మవారి ముఖాన్ని రథంగా చేసుకొని మన్మధుడు యుద్ధానికి వెళ్తే శివుడు ఆమె యొక్క ముఖ సౌందర్యం చూసి కామ పరవశుడై మన్మథుడికి లొంగిపోతాడు. అంటే మన్మథుడు అమ్మవారిని ఉపాసించి ఆమె దయతో విజయాన్ని సాధించాడని అర్థం. మొత్తంపైని అమ్మవారి ముఖం తాటంకముల యొక్క సౌందర్యంతో, ఆ తాటంకాలు ప్రతిఫలించేటువంటి సాటిలేని నిర్మలమైనటువంటి చిక్కిళ్ళ చక్కదనంతో ప్రకాశిస్తుందని మనకి ఈ శ్లోకంలో సారాంశం మనకి తెలుస్తుంది. సరే మిత్రులారా, నా వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేసి వారి చేత కూడా నా సంస్కృతవాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి నన్ను మరింత ప్రోత్సహిస్తారని మనవి చేస్తూ ధర్మాన్ని రక్షించండి. ధర్మో రక్షతి రక్షితః. స్వస్తి.